ఈరోజు 30వ డివిజన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కూకటి ప్రసాద్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, మన రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఈ డివిజన్ స్థానిక ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, దీన్ని చెప్పకనే చెప్పారు ప్రతిపక్షాలు కూడా. ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చామో మేము కూడా అదే విధంగా ఇస్తామని చెప్పారు. ముందులో ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా దోచి పెట్టేస్తున్నారు అన్న ఒక మాటతో స్టార్ట్ అయిన వాళ్ళ మాట ఎన్నికల ప్రచారం. ఈ రోజు మేము కూడా అదే విధంగా సంక్షేమ పథకాలు ఇస్తాము, వాలంటీర్లని అంతకు ముందు చూసుకుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు మాత్రం వాలంటీర్లని మేము కొనసాగిస్తాం, వారి సేవలను అందుకుంటాం, వారికి జీతాన్ని కూడా 10,000 చేస్తాము చెప్పకనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఈరోజు ప్రజలందరికీ అందుతుంది అన్న దాన్ని ప్రతిపక్షాలందరూ కూడా చెప్పడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఈరోజు పరిపాలన కానీ ఏ విధంగా ఉందంటే ప్రతి పేద కుటుంబంలో కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకి తెలుస్తుంది ఆ సమస్యలు కానీ ఏం కావాలన్నప్పుడు. అదే విధంగా ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు అందించడం అన్నది మన అందరి అదృష్టం అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మన రూరల్ నియోజకవర్గానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకొని 9 నెలలై 9 నెలల్లో 150 కోట్లు తెచ్చి వార్డ్స్ కానీ గ్రామాలు కానీ ఎంతో అభివృద్ధి చేసి, ఈరోజు నేను చెప్పడం కాదు మీరే చూసుంటారు, మీ డివిజన్ లో కానీ, మీ ప్రాంతాల్లో కానీ, మీ ఇంటి ముందు కానీ, మీ ఇంటి పక్కన కానీ రోడ్డు పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. తల్లి గతంలో 4 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదు, కానీ ఈ కొంతకాలంలో ఎందుకు జరిగింది అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వచ్చారని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మనకి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వేణుంబాక విజయసాయిరెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితులు, మన నెల్లూరు జిల్లాని ఎంతో డెవలప్ చేస్తారు, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడంలో వారి శక్తి వంచన లేకుండా పనిచేస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. పార్లమెంట్ కి పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారికి, మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీరందరూ కూడా భారీ మెజారిటీ తోటి రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తారని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాబోయే ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాను గుర్తు కోటేసి మన ప్రాంతాలు కానీ, మన వార్డ్స్ కానీ, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేది మన చేతుల్లోనే ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తుంది. మనం ఒక్క స్టెప్ తప్పుగా వేస్తే వెళ్ళే అప్పుడంతా కూడా కష్టాలతోటి నష్టాలతోటి భరించేది మనమే అవుతామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.